కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎక్కడైనా మేము ఆడబిడ్డ నిధి ఇవ్వట్లేదు లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదని అఫీషియల్గా మాట్లాడారా? మరి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎందుకు అంత నోటి దురద? ఒక పథకం ఇవ్వడం లేట్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారి మీద చీటింగ్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వస్తే, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకి 9 రత్నాలు ఇస్తున్నానని చెప్పి 90 రకాల భారాన్ని ప్రజల మీద మోపి ప్రజల రక్త మాంసాన్ని పీల్చుకుని తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఏం కేసు పెట్టాలి? అతని పాపంలో పాలు పంచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఏం కేసు పెట్టాలి? దానికి కూడా సమాధానం చెప్పాలి. ఆడపడుచులందరికీ నేను అధికారంలోకి రాగానే పండుగ చేసుకుంటామా, నేను మద్యపాన నిషేధం చేస్తున్నానని చెప్పి ఆడపడుచుల్ని నమ్మించి అధికారంలోకి రాగానే కల్తీ మద్యాన్ని నమ్మి వేల మంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఏం కేసు పెట్టాలి? అతని పాపంలో పాలు పంచుకున్న వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఏం కేసు పెట్టాలి? కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 3,000 ఉన్న పెన్షన్ని ఒకేసారి పెంచి 4,000 ఇచ్చింది. వికలాంగులకు 6,000 ఇచ్చింది. కిడ్నీ డయాలసిస్ వాళ్ళకి 10,000, మంచంలో పడి ఉన్న వాళ్ళకి 15,000 కూడా ఇచ్చింది. కానీ ఎవరి మీద భారం వేయలే. మరి గ్యాస్ బండలు ఉచితంగా ఇచ్చింది. అదేవిధంగా ప్రతి బిడ్డ చదువుకోవాలని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని మీరు స్కూళ్ళకి పంపించండి, నేను డబ్బులు ఇస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున తల్లి అకౌంట్లో వేసి ఆ తల్లులకు కరెక్ట్గా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే టైంలో తల్లుల అకౌంట్లో వేసి ఆ తల్లుల చేత మన్నన పొందినటువంటి మనసున్న నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయన మీద చీటింగ్ కేసు పెట్టాలంటే గతంలో మనం ఒక పథకం ఇచ్చి 10 రకాల పన్నులు ప్రజల మీద భారం మోపిన జగన్మోహన్ రెడ్డి మీద ఏం కేసు పెట్టాలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాలి. అతని పాపంలో పాలు పంచుకున్న వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కూడా ఏం కేసు పెట్టాలా అని ప్రజలు ఆలోచిస్తారని చెప్పి తెలియజేస్తూ, నోరుంది కదా అని ఎంతో శ్రద్ధ భక్తితో ప్రజా పాలన చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద నిందలేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మీ ఆస్లేట్ నిర్మల.